చూపిస్తాను. ఇది రేస్ అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నావా? ఇది నా పొరపాటు కాదు, తెలియకేదో అలా జరిగిందంతే. నువ్వు పెద్ద హీరోలా ఊహించుకొని ఏదేదో చేయకు. నీ డ్రాగన్ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది. అవును, అందరూ మరి కాసేపట్లో ముందుకెళ్తారు. ఇలాంటివి నేను ఎన్నో చూశాను. నా సత్తా ఏంటో నీకు చూపిస్తాను. మిత్రమా, నువ్వేం చేస్తున్నావు? రేస్ అటుపక్క జరుగుతుంది. తెలుసు, కానీ పెయిన్ ఇటువైపు వెళ్తున్నాడే. ఇప్పుడు రా చూద్దాం. మరి కాసేపు చూస్తూ ఉండు. వాడెప్పుడు రేసులోకి రాకుండా చూస్తాను. నేనెవరో తనకు అర్థమయ్యేలా చేస్తాను. నాకు తెలుసు బో, తను బ్లాక్ షాడో గేమ్ యూస్ చేస్తున్నాడు. మనల్ని అటాక్ చేయాలని చూస్తున్నాడు. బ్లాక్ పుష్ బో. అన్నయ్య త్వరగా కిందికి వచ్చాయి. నా పారాచూట్ ఏమైంది? వాడికి ఏదో సమస్య, మనం వెంటనే వాడిని కాపాడాలి. జంప్ చేయి బో. ఓకే బో, పవర్ యూస్ చేయి. నాకు ఇలాంటి పరిస్థితి రావడము అవసరమేనా? సూపర్ రేస్ మిత్రమా. రేస్ ని ఫినిష్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఓహో, రేసును పక్కన పెట్టండి ఫ్రెండ్స్. చెడు తల పెట్టాలనుకున్న వాడికే నేను పాఠం నేర్పించాను. అంతేకాదు వాడిని ప్రమాదం నుంచి కూడా కాపాడాను. ఎలా ఉంది చూసారన్నా తడాక? ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. తనని కాపాడపోయి నువ్వు ఆపదలో ఇరుకోకు. ఎవరో ఒకరు ఈర్ష్యపడుతున్నట్టు అనిపిస్తోంది. అవునవును, అసూయపడుతుంది నేనే. నీ చోట్ల నేనుంటే ఈ చెత్త జోక్ నవ్వను. ఈ రోజు రేస్ జరిగేటప్పుడు ఏం జరిగిందో చెబుతావా? ఓ చిన్న కుర్రాడి వల్ల వచ్చిన చిన్న సమస్య అది. చిన్న కుర్రాడి వల్ల? ఇలాగే ఉంటే నువ్వు ఇంకెప్పుడు రేసులో గెలుస్తావు? నువ్వు నా పరువు తీస్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు రేసులో గెలుస్తావు? నువ్వు రేసులో ఓడిపోయి తిరిగొచ్చినా నేనంత బాధపడేవాణ్ణి కాదు. కానీ ఆ కుర్రాడి చేత రక్షించబడి ఇప్పుడు ప్రాణాలతో వచ్చి నుంచున్నావే, అదే నాకు నచ్చలేదు. ఇలాగే నువ్వు ప్రతిసారి అవమానించబడి తిరిగి వచ్చి నా ముందు తలదించుకున్నప్పుడు నాకు అవమానంగా ఉంది. ఎవరు అవమానపడబోతున్నారో మరికొన్ని నెలల్లో మీరే తెలుసుకుంటారు. ఈ లోకమే తెలుసుకుంటుంది. ఒక డ్రాగన్ బూస్టర్ తన్ను తానే పెద్ద హీరోలాగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు.
నువ్వు ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా? చూసారా తన హీరో అన్నాడు. చూసారా ఇది ఎలా సాధ్యం? ఈ డ్రాగన్ ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. మోడ్రేట్, నేను చచ్చిపోయి ఉండేవాడిని. నువ్వింకా భయంలో ఉన్నట్టున్నావు. నిన్ను కాపాడిన విషయం మర్చిపోయావా? మన చుట్టూ తిరుగుతున్న డ్రాగన్ల గురించి నాకు బాగా తెలుసు. ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. కానీ మేము నిన్నెలా నమ్మేది? కొంచెంసేపు నేను చెప్పేది ప్రశాంతంగా వింటావా? మీ అందరికీ సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతోనే నేనొచ్చాను. మీ సమస్య తీరే మార్గాన్ని చెప్తాను. ఆ డ్రాగన్ బూస్టర్ మాటల్ని మీరు లెక్క చేయకండి, అర్థమైందా? ఓ డ్రాగన్ బూస్టర్ ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు. సరే, నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి? నాకొక అవకాశం ఇవ్వండి, నేనెవరో తెలిసేలా చేస్తాను. నేను వాడికంటే గొప్పవాణ్ణి. నీ నాటకం చాలా బాగుంది. అలాగా? ఇంకా నేను ఏమేం చేయబోతున్నానో చూస్తూ ఉండు. అది సరే, నువ్వే ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు? అన్నింటికీ కారణం ఉంది. నా దగ్గర ఒక రెడ్ బోన్ మార్క్ ఉంది, తెలుసు కదా? ఇది నా చేతికి దక్కాలంటే అదృష్టం చేసుకోవాలి. ఇది నిప్పుకు సంబంధించింది. ఆ రోజుల్లో దీన్ని యుద్ధం కోసమే ఉపయోగించేవారు. ఆరంభంలో వచ్చిన డ్రాగన్ బూస్టర్ కూడా దీన్ని యూజ్ చేసింది. అవును, ఒక డ్రాగన్ ని మెషిన్ గా మార్చే అద్భుతమైన సామర్థ్యం దీని సొంతం. ఇది డ్రాగన్ కు ఎక్కువగా కోపం కూడా తెప్పిస్తుంది. ప్రజలకి డ్రాగన్లకి జరిగే యుద్ధంలో ఇది సహాయం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది మోడరేట్. ఇలా చూడు, నిప్పుతో ఆడుకోకు. నీకొచ్చే కోపానికి ఇవి కరెక్ట్ కావు. హే, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? నేను రేసును కూడా లెక్క చేయకుండా ఒకటి ప్రాణాలు కాపాడానని. పోనీ నీ బదులు నన్ను వెళ్ళమంటావా? నేను రేస్ కి వెళ్తే తప్పకుండా గెలిచి తీరుతాను. పెద్ద పెద్ద కప్పులు గెలుచుకొస్తాం. హే, ఏమైంది మీ అందరికీ? నాకు కొద్ది రోజులు విశ్రాంతి కావాలనుకుంటున్నాను. తప్పకుండా తీసుకో. నీకెంతసేపు రెస్ట్ కావాలి? ఏంటి? ఆ సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది. చాలా డ్రాగన్ సిటీని అటాక్ చేస్తున్నాయట. డ్రాగన్ బూస్టర్ గా మారే సమయం వచ్చింది. ఓ, థ్యాంక్ యూ డ్రాగన్ బూస్టర్. మిత్రమా, ఇంకో డ్రాగన్ వస్తుంది, ఒక్కసారి చూడు. ఇంకొకటి కూడా వస్తోంది. అన్నయ్య జాగ్రత్త, ఇంకొకటి వస్తోంది. ఇక్కడ చాలా డ్రాగన్స్ ఉన్నాయి, నాకు సహాయం అవసరం. ఈసారి నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు డ్రాగన్ బూస్టర్. ఎవరు అక్కడికి వచ్చింది? ఎవరు నా ప్లాన్ ని పాడు చేసింది? ఎవరు? ఏం జరుగుతుంది? మోడరేట్ లా ఉంది. నిజంగానా? వెళ్ళు, వెళ్ళు. ఏంటి? థ్యాంక్ యూ. మీరెవరో చెప్తారా? అందరూ నన్ను మోడరేట్ పెయిన్ అని పిలుస్తారు. యా! సరైన టైంలో మీరు వచ్చారు సార్. నిజమైన వీరులు అంటే అది మీరే. ఆ మోడరేట్ సహాయంతో నేను కాపాడబడ్డానా? అది డ్రాగన్ బూస్టర్ అయిన నేను. వాడు చెడ్డవాడు, కానీ నేను మంచివాణ్ణి. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. వాణ్ణి హీరోగా సృష్టించుకోవటానికి ఇలా చేసుంటాడు. ఏంటి? మనందరికి హీరో అవ్వాలనే ఆశ ఉంటుంది. అందుకని వాడా?
ఒక డ్రాగన్ వల్ల రికోనియం పవర్ ని చేంజ్ చేసుకోలేదు. నీకు అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కాలేదు? అతను కావాలని అలా చేశాడు. తను నీకంటే ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడు, అది తెలుసుకో. దానికి అర్థం ఏంటి? అనవసరంగా మాట్లాడడం వల్ల ఏ ఉపయోగము లేదు, తెలిసిందా? ఇంకా ఎంతసేపు మేము మాట్లాడకుండా వింటూ ఉండాలి? కానీ నేనే హీరో పామ్, తను కాదు. ఇవాళ రేస్ గమనించావా? వాడి డ్రాగన్స్ ని అతను ఎంత బాగా డ్రైవ్ చేశాడో తెలుసా? అతను చాలా భయంకరమైన వాళ్ళ ఉన్నాడు. మిత్రమా, నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? తనలాంటి వాళ్ళ వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ఇది గ్రహించలేవా? ఓ, నువ్వు కూడానా? ఆమె చెప్పింది నిజమే. మీరు కూడానా? నీ హీరోయిజం ఇప్పుడు ముఖ్యం కాదు. నీ మనసులో ఉండాల్సింది ఆ రేస్ గురించి. నువ్వు ఆ రేసులో ఏదో ఒక రోజు జయించే తీరాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఓడిపోకూడదు, అర్థమైందా? ఈ మోడరేట్ ఇప్పుడు హీరో అయిపోయాడు. దీనంతటికీ కారణం అతనేనని నాకు బాగా తెలుసు. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. మన నగరంలో ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. ఎన్నో డ్రాగన్స్ మన నగరంలోకి ప్రవేశించి అక్కడున్న ప్రజల మీద దాడి చేయటం మొదలుపెట్టాయి. కానీ ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక కొత్త హీరో వాటినన్నిటిని నాశనం చేశాడు. అతన్ని అభినందిస్తూ కెప్టెన్ పేర్ కూడా అతనికి ఒక మెడల్ ని బహుకరించారు. డ్రాగన్ బూస్టర్ కన్నా ఒక గొప్ప హీరో మన నగరానికి దొరికారు. వాడిని వదిలిపెట్టు, ముందు నాకు సమాధానం చెప్పు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. మనిద్దరం కాస్త మాట్లాడుకోవాలి మోడరేట్. నువ్వు నేను మాత్రమే. నేను కూడా అన్ని డ్రాగన్స్ ని అడ్డుకోలేను. దాని వెనక నువ్వే కదా ఉన్నావు. అందరినీ మోసం చేసి నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు. ఎందుకిలా మాట్లాడుతున్నావు డ్రాగన్ బూస్టర్? నీకు చేతనైతే నాతో పోటీ పడు. ఎప్పటికైనా నీకన్నా నేనే పెద్ద హీరోని, అది గుర్తుంచుకో. ఎప్పటికైనా బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ నన్నే సెలెక్ట్ చేస్తుంది. నువ్వా? కలలు కనకు. నా డ్రాగన్ గురించే ఇలా మాట్లాడుతున్నావా? అది చూసేద్దాం. రండి సార్, వచ్చి కూర్చోండి. వాణ్ణి ఎక్కువ కష్టపడినవ్వకు, సరేనా? అన్నయ్య అలా మాట్లాడకో. ఏం చేస్తున్నాడు? నువ్వు కామెడీ చేస్తున్నావా? ఇందులో మీరు కలగ చేసుకోకండి. ఇది నాకు పెయిన్ కి మాత్రమే సంబంధించినది. సరే, నువ్వేం బాధపడకు. దీనికి అందరికి అతనేమి ఒప్పుకోలే. నీ డ్రాగన్ నీ గురించి బాగానే తెలుసుకుని ఉంటుంది. అది ఇంకొకరిని మరెప్పటికీ అనుమతించదు. అది ఎవరిని దగ్గరికి రానివ్వదు. నేను చెప్పేది నిజం. అదెందుకని ఇలా చేస్తుంది? ఏం జరుగుతుంది? చాలా బాగుంది. ఏంటి, నీలోనూ ఒక మంచివాడు ఉన్నాడా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు డ్రాగన్ బూస్టర్. నువ్వు డ్రాగన్ బూస్టర్ కాదు, అందరూ పొరపాటు పడుతున్నారు. ఇక నుండి డ్రాగన్ బూస్టర్ ని నేనే. దీని సాయంతో ఈ లోకాన్ని శాసించబోతున్నాను. తను కూర్చున్న వెంటనే మన డ్రాగన్ పరిస్థితి మారిపోయింది. నా నిజమైన శక్తి సామర్థ్యాన్ని అందరూ ఇప్పుడే చూస్తున్నారు. మరి కాసేపట్లో నా పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారు. పదా, ఎంత పనిచేసావు! నిన్ను తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు ఆ బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని తీసుకొచ్చావే. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నువ్వు ఎంతో గొప్ప పని చేశావు. నీలో అద్భుత శక్తి ఉంది. నేనలా అనుకోవడం లేదు. మాటలు కట్టిపెట్టి కొంచెం కిందకు దిగుతావా? వీలు కాదు. నేను మంచివాడిగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండనివ్వడం లేదు. నా మాటకు తిరుగుండకూడదు. అది
ఎలా? ఈ రోజుతో నీ కథ ముగిసిపోయింది. ఇక నుండి నా రాజ్యమే. నన్ను ఎదిరించడం ఎవరి వల్ల కాదు. ఇక నుండి నేనే డ్రాగన్ బూస్టర్. నువ్వు ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా పెన్? అయినా నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. నిన్ను చూసి సంతోషపడుతున్నాను. అలాగా? మీరు నిజంగానే అంటున్నారా? మోడరేట్ ఇంతటితో ఆపు. నువ్వు ఎంచుకున్న మార్గం సరికాదు. నీకు అర్థం కావడం లేదా? నీలోను ఒక హీరో ఉన్నాడు. ఏమిటి, హీరోనా? నా డ్రాగన్ నిన్ను కూడా ఎంచుకుంది. నన్ను క్షమించు బావు. నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను ఎంచుకున్నందు వల్ల నేను డ్రాగన్ బూస్టర్ అన్న విషయం నాకు అర్థమైంది. నేను వెళ్లే మార్గం మంచిది కాదని తెలిసింది. ఈ సమస్య మోడరేట్ కి నాకు మధ్య కాదు. నేను అందరినీ కాపాడడం కోసమే డ్రాగన్ బూస్టర్ గా ఉండాలి. మోడరేట్ ని కూడా కలిపే. గో ప్లీజ్, నన్ను క్షమించు. ఇప్పుడే మన అందరిలోనూ ఒక హీరో ఉన్నట్టు నేను అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా నీలోనూ ఒక హీరో ఉన్నాడు. నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసావా? నేనిది నమ్మలేకపోతున్నాను. మనం ఇప్పుడు తప్పించుకోవాలి. ఇది నేను సెలెక్ట్ చేసింది. అవును, నిజమే. కాస్త బాగా ఆలోచించు. నేను ఆలోచించినట్టు. తర్వాత ఏమైందో చెప్పు. తను భయపడ్డా? త్వరగా చెప్పు, ఏమైంది? నువ్వు అక్కడి నుండి ఎలా తప్పించుకున్నావో చెప్పు. చాలు చాలు, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. తెలివి తక్కువ వాళ్ళ ప్రవర్తించినందుకు నన్ను అందరూ క్షమించండి. క్షమించాలా? ఒక డ్రాగన్ బూస్టర్ గానే జీవించడం ముఖ్యం కాదన్న సంగతి తెలుసుకున్నాను. నాకు ఎంతో మంది సహాయం అవసరం. మాస్టర్ చెప్పింది నిజమే. మనందరిలోనూ ఒక హీరో ఉన్నాడు. ఇప్పుడు నేను మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇకప్పుడు నేను పొగరుగా నడుచుకోను. సరేనా? ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు కాటా తనకు వచ్చిన అడ్డంకులను దాటుకుని గోలు వైపు దూసుకుపోతున్నాడు. కాటా విజయవంతంగా గోల్ ముగించాడు. అరే, అద్భుతమైన జాబ్. కాటా అదరగొట్టాడు. నువ్వు దాన్ని చూసావా? లేదు, నేను చూడలేకపోతున్నాను. ఇది డ్రాగన్ రేస్ లో చాలా వింతైంది. ఒక వింతైన పోటీ. యా, నిజమే. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు జంప్ చేసి చూడు. నువ్వు తప్పకుండా గెలవగలవు మిత్రమా. త్వరగా పూర్తి చేయి. ఏ మిషన్ ఇది ఇంత వెయిట్గా ఉంది? ఇదొక గేరా? దీనికి గేర్ కి ఎటువంటి సంబంధం లేదు. డ్రాగ్ బాల్ కి సంబంధించినంత వరకు స్ట్రెంత్, స్పీడే అవసరం. హే, జాగ్రత్త, దాన్ని హ్యాండిల్ చేయటం కష్టం. చెప్పిన మాట వినాల్సింది. అవును కదా? ఈ డ్రాగన్ సిటీలో ఉన్న లేడీస్ అండ్ జెంట్మెన్,
ఇప్పుడు జరగబోతున్న కాంపిటీషన్ కొత్త రకంగా ఉంటుంది. ఏ పోటీలోనూ కూడా ఓడిపోని విజయవంతమైన వీరులు ఇందులో పాల్గొంటున్నారు. అందులోనూ ముఖ్యంగా డ్రాగన్ రేస్ లో మహావీరుడని పేరుగాంచిన గుర్రేని ఆహ్వానిస్తున్నాం. అమ్మోయ్, అలా చూసారా? ఆయన ఎవరో తెలుసా? వీళ్ళిద్దరూ ఈ పోటీలో గొప్ప జీనియర్స్, ఎన్నో ఛాంపియన్షిప్లు గెలిచారు. మీరు ఈ పోటీలో పాల్గొనడం మాకు చాలా సంతోషం. సంతోషంగా ఉంది. నా ఫ్యాన్స్ కి ఇంకా జ్ఞాపకం ఉన్నది. ఓ, మీరు ఈ పోటీలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత పోటీదారులు ఆర్థోపెన్ మరియు అతని స్నేహితులు. ఈ మిత్రులిద్దరూ డ్రాగన్ రేసులో ఎంతో ఆరితేరిన వారు. పెన్, నాకు మీ నాన్నగారు తెలుసు. ఆయన గొప్ప వీరుడు. మీరు నా గురించి ఏదైనా విన్నారా? మంచి విషయాలు కాదు. నువ్వు చేసేవి తప్పని నీ మీద కుట్ర చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నీకు ట్రైనింగ్ ఇవ్వటానికి వచ్చాను. ఏం నేర్పిస్తారు? ఎలా బయటికి వెళ్ళాలి అనా? నేను రిటైర్డ్ అయ్యాను, కానీ డ్రాగ్ బాల్స్ లో చాలా విషయాలున్నాయి. మీరు మళ్ళీ తిరిగి నంబర్ 1 ప్లేస్ లోకి రావాలనుకుంటున్నారా? ఇదంతా ఎందుకు? మర్యాదగా వెళ్ళిపోండి. డ్రాగ్ బాల్ అనేది టీం వర్క్ తోనూ స్ట్రెంత్ తోనూ ఏర్పడే ఒక విషయం. వాళ్ళు ఒక లక్ష్యంతో సాధించాలి. నేను నేర్చుకున్న విషయాలపై నేను నమ్మకంతోనే ఉన్నాను. కాదు, మాకు తప్పకుండా మీ సహాయం అవసరం అవుతుందని నేను అనుకుంటున్నాను. ముందు లూజ్ అయిన హెల్మెట్స్ పెట్టుకోవటం మానుకో. అది మాత్రమే కాదు, ఈ పోటీకి తగినటువంటి గేర్ ని నీ డ్రాగన్ కి నువ్వు అమర్చలేదు. అందుకని నీ డ్రాగన్ కి బ్యాలెన్స్ ఉండదు. దానివల్ల నీకు దెబ్బలు తగులుతాయి. అడ్వైస్ ఇచ్చేవాడికి అడ్వైస్ చెప్తున్నారు. అచ్చ నాలాగే మాట్లాడుతున్నారు కదా. ఇలా ఉంటే నువ్వు పోటీలో గెలవలేవు. అందుకని ఈ పోటీలోంచి తప్పుకోవటం చాలా మంచిది. ఓ, ఏం చేయాలి? ఏంటి? ఓ, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీరే ఒక రేస్ పెట్టి వీళ్ళందరి శక్తి సామర్థ్యాల్ని పరీక్షించచ్చు కదా. ఏమంటారు? నేను చెప్పేది అర్థమైందా? నేను ఇందాకే చెప్పాను కదా, రిటైర్డ్ అయ్యానని. మీరు నేర్పించడానికి వచ్చారని నాకు బాగా తెలుసు. నేర్పించచ్చు కూడా. కానీ ఏం చెప్పమంటారు? మీరెందుకో నన్ను చూసి భయపడుతున్నట్టు అనిపిస్తోంది. నేను దేనికి భయపడను. ఒకవేళ నేను ఈ పోటీకి సిద్ధంగా ఉండొచ్చు. వాళ్ళు మనతో పోటీ పడుతున్నప్పుడు వాళ్ళందరినీ కింద పడేసేలా చూడు. నేను ముందుగా వెళ్లి ఆ బాల్ ని చేజిక్కించుకోవడానికి ట్రై చేస్తాను. సరే, ఇప్పుడు సిద్ధంగా ఉండు. ఒక విషయం మర్చిపోకు, డ్రాగ్ బాల్ రిలీజ్ అవ్వగానే మ్యాగ్ జంప్ ని ఉపయోగించు. ఓకే. ఇప్పుడు ఆర్థోపెన్ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పోటీ ఎంతో రసవత్తరంగా జరుగుతోంది. లేదు, తనని ఎలాగైనా సరే ఆపు. ఆర్థోపెన్ ఇప్పుడు గోల్ వైపు తీసుకుపోతున్నారు. ఆయన గోల్ వేస్తారో లేదో చూద్దాం. వేస్తున్నారు, వేసేశారు. ఆధారగొట్టు. పంచ్ పనిచేసావు. ప్రత్యర్థులు కూడా గోల్ వేశారు. ఇప్పుడు ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇప్పుడు ఆ బంతిని డ్రాగన్ వేస్తుంది. ఆర్థోపెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఆర్థోపెన్ ని ఓడించాలంటే వీరు ఎంతో కఠినంగా శ్రమించవలసి ఉంది. త్వరగా దాన్ని తీసుకో కేన్, త్వరగా తీసుకో. మనం గెలవాలి, మనం గెలవాలి. త్వరగా గోల్ వేయండి.
నా వల్ల కాదు, ఇక్కడి నుంచి వ్యాక్యూమ్ చేయలేను. ఆ పని నువ్వే చెయ్యి. కానీ నేను ఇక్కడ దీన్ని ఎదుర్కోవాలి. మీరు వాడిని వదిలి వేగంగా వెళ్ళి గోల్ వేయాలి. నా వల్ల కాదు. కేన్, త్వరగా ఏదో ఒకటి చేయి. జాగ్రత్త, అలా చూడండి. అదుగో చూడండి, కేన్ ముందుకు దూసుకుపోతున్నారు. గోల్ చేస్తారో లేదో చూద్దాం. వాడిని అడ్డుకోండి. వేశాన్రా. మీరు ఎందుకు అతన్ని అడ్డుకోలేదు? ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పటికైనా ఎక్కడైనా నేనే హీరోని, నువ్వు జీరోవి, తెలిసిందా? మీరెందుకు గోల్ చేయలేదు? విజయం మన చేతిలోనేగా ఉంది. నీకేం చెప్పినా అర్థం కాదు. ఏంటి అర్థం కాదా? అప్పుడు మరి మీరు అంత ఆవేశంగా మాట్లాడారు, దాని సంగతి? బో, నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకు. నన్ను తప్పు పట్టేంత అనుభవం నీకు లేదు. ఆర్థర్, ఇది మామూలు గేమ్. అవును, మోడరేట్ పెయిన్ దగ్గర ఓడిపోయిన ఒక మామూలు గేమ్. 5 సంవత్సరాలకు ముందు ఈ క్రాష్ నుంచి నేను ఎందుకు రిటైర్డ్ అయ్యానో నీకు తెలుసా? ఏంటి? అతని హ్యాండిక్యాప్డా? నాకు ఈ విషయం తెలీదే. ఇంత అమాయకంగా ఉంటే ఎలా? అన్నిటికీ నువ్వే కారణం. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఒప్పుకొని ఏ లాభం? తప్పు చేశాను. నువ్వు ఎందుకని ఇలా చేసావో నాకు అర్థం కాలేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ప్రతిభ ఏమిటనేది నాకు మాత్రమే తెలుసు. అది నా కళ్ళారా చూసిన వాణ్ణి. కానీ ప్రస్తుతం నీ నడవడిక చాలా ప్రత్యేకంగా ఉంది. నిన్ను అంచనా వెయ్యలేకపోతున్నాను. అలాగా? ఒకానొక రోజుల్లో నేను కూడా నీలానే గొప్ప రేసర్ని. ఎన్నో రేసుల్లో ఎన్నో విజయాలు సాధించిన వాణ్ణి. అవును, తెలుసు. నీ ఇండస్ట్రీకి చెందిన గేర్సే చాలా బెస్ట్. అవును, కానీ నేడు ఈ రేసులో నేను లేను. నన్ను రేసు నుంచి తొలగించారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అయినప్పటికీ నా కల నా కొడుకు నెరవేరుస్తాడు. కానీ నీకు నీ కొడుక్కి ఆ అర్హతే లేదని ప్రపంచమే మాట్లాడుకుంటుంది. అది తెలుసా? మనుషులకి డ్రాగన్స్ కి మధ్య నువ్వు యుద్ధాన్ని సృష్టించాలని అనుకుంటున్నావు. ఇంకోసారి అలాంటి యుద్ధమే వస్తే ఈ భూమి తట్టుకోలేదు. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఇదేమిటో నీకు తెలుసా? గ్రేట్ డ్రెగోరియం ఇంకా ఉందా ఏంటి? అవును, దీన్ని డ్రాగన్ లో యూజ్ చేయడం కోసం దాని ఎక్స్ట్రా బోన్ తో దీన్ని తయారు చేశాను. దీన్ని తీసుకో. దీన్ని డ్రాగన్ లో యూజ్ చేశావంటే ఖచ్చితంగా నిన్ను ఎవ్వరూ గెలవలేరు. దీన్ని డ్రాగన్ కాలులో అమర్చావంటే దానికి ఎక్స్ట్రా పవర్ వస్తుంది. నువ్వు మళ్ళీ పోటీలో పాల్గొని విజయం కానీ నేను రిటైర్డ్ అయ్యాను. దీని అవసరం ఇక నాకు లేదు. ఇదిగో చూడు, నా మాటలు నువ్వు విన్నావంటే ఇంతవరకు నీకు దక్కని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఒక్కసారి ఆలోచించు చూడు. నేను నిన్ను తిరుగులేని రేసరుగా చూడాలని ఆశపడుతున్నాను. ఇదే దాని మ్యాప్. నువ్వు బాగా ఆలోచించి చూడు. దీని శక్తి నీకు అంత సులభంగా అర్థం కాదు. ఇది 1000 డ్రాగన్లకు సమానమైనది. ఇదిగో ఇదే డ్రాగన్ బృందం. కమాన్, నేను అలా ప్రవర్తించినందుకు క్షమాపణ అడగాలనుకుంటున్నాను. అడుగు, మంచి ఆలోచనే. హలో, ఇక్కడతో ప్రశాంతంగా ఉంది. ఆయన ఉంటారా? వావ్, లాన్స్ దాన్ని ముట్టుకోకో. లాన్స్, నువ్వేం చేస్తున్నావు? ఇందులో ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. అవును, ఈ ప్లాన్ చూస్తుంటే ఏదో పెద్ద గొయ్యి తీస్తారనుకుంటాను. అవును, నేను దీన్ని బాగా పరిశోధించి చూస్తుంటే ఇదేదో టాంజెంట్ ఆ ప్రదేశంలో లోతుగా తవ్వబోతున్నారనుకుంటాను. ఇదేంటంటే, ఓ సిటీలో ఒక ముఖ్యమైన ప్లేస్ లో తవ్వబోతున్నారు. ఓ అలా తవ్వనివ్వకూడదు. అలా తవ్వారంటే ఈ సిటీకే పెద్ద ప్రమాదం రావచ్చు. ఆ ప్రదేశం 5.19 దగ్గర ఉంది. నువ్వు చెప్పేదంతా నిజమేనా?
అవును నిజమే. ఆ ప్రదేశానికి సిటీ మెయిన్ స్ట్రక్చర్ ఆనుకుని ఉంది. అక్కడ కనుక వాళ్ళు గొయ్యి తీశారంటే మన సిటీకి ప్రమాదం పొంచి ఉన్నట్టే. అది పెయిన్ లోగో అనుకుంటాను. ఈయనకి ఆయనకి సంబంధం ఏముంటుంది? ఓ తనేదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చాడు. హలో, మీరిక్కడ తప్పదు. ఇది సురక్షితం కాదు. దీని వల్ల నగరానికి ప్రమాదం రావచ్చు. నీకు నా గురించి ఏం తెలుసు? ఇంతకు ముందు తప్పుగా మాట్లాడావు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. నా మనసులో ఉన్నది చెప్తున్నాను. వాళ్ళతో కలిసి పనిచేస్తే నువ్వు సమస్యలు ఇరుకోవటం ఖాయం. నేను ఏ పనైనా చేసే ముందు దానికి ఫలితం ఏమిటి అని ఆలోచించను. మంచి విషయం ఉందా అని ఆలోచిస్తాను. ఇందులో మంచి ఉన్నది. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? నేను గ్రేట్ డ్రాకోనియం గురించి వెతుకుతున్నాను. అది దొరికిందంటే ఈ మనుషుల డ్రాగన్ల యుద్ధాన్ని ఆపవచ్చు. వద్దు, దయచేసి ఆపండి. ఆపండి. ఇది అంతంత మాత్రంగా ఉంది, అలా చేయకండి. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. అలా తవ్వారంటే మెయిన్ స్ట్రక్చర్ కూలిపోయే అవకాశం కూడా ఉంది. నువ్వు చిన్న పిల్లవాడివి, నీ మాట నేనెందుకు వినాలి? ఆగండి. ఇదొక ట్రెక్టోనియం. అదే ఆ ప్లాన్. అలాగైతే అతను నన్ను మోసం చేశాడు. లేదు, నేను తప్పు చేశాను. శక్తిశాలి డ్రాగన్ బయటకు రా. ఆగకుండా. నేను ఎక్కడికి వెళ్తున్నాను? కిందకి. ఓ మిత్రమా, మమ్మల్ని కూడా కాపాడడానికి ప్రయత్నించు. దయచేసి కాపాడు. తమ్ముడు, వెంటనే నువ్వు నీ గ్రాఫిక్ గేమ్స్ ని ఉపయోగించు. ఏంటి, నేనది చేయగలనా? అయినా సరే ట్రై చేస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. మనకి ఇంకా వేరే దారి లేదా? ఓకే బావ్. మనం ఎలాగైనా సాధించాలి. అలాగే నీ శక్తిని ప్రదర్శించు. ఎక్కువ దూరం డ్రాగన్ ఇలాగే వెళ్ళలేవు. మనం కాసేపు ఆగాలి, ఎక్కడైనా వేలాడాలి. లేకపోతే ఇది కూలిపోతుంది, మనకు పెద్ద ప్రమాదమే ముందుకు వస్తుంది. ఓకే. ఇదెలా ఉంది? పర్వాలేదు, థ్యాంక్స్. గాల్లో వెళ్ళాడుతుంటే కబుర్లు చెప్తున్నావా? మనం ప్రాణాలతో బయటపడడమే గొప్ప విషయం. భూకంపం వస్తుంది. కాదు, ఆ బాల్ బద్దలవుతుంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి బావు. ఎవరిది డ్రాగన్ బూస్టరా? త్వరగా, నాకు మీ సహాయం అవసరం. మీతో పాటు మీ డ్రాగన్ సహాయం కూడా అవసరం. చాలు, నేను చేసిన సహాయం చాలు. అనవసరంగా ఆలోచించకుండా చేసిన సహాయానికి ఈ నగరం మొత్తం నాశనం అవ్వడానికి కారణమయ్యాను. నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి ఇలా చేశాను. ఇలా చూడండి, వాళ్ళకి ఇప్పుడు ఏం కాలేదు. నాకు ఇప్పుడు మీ సహాయం ఎంతో అవసరం. మీరొక్కరే కాదు, మీతో పాటు చాలా మందిని వాడు మోసం చేశాడు. నాకు ఇప్పుడు మీరు, మీ డ్రాగన్, మీ బిగ్ హ్యామర్ ఎంతో అవసరం. నేను వికలాంగుణ్ణి. మీరు తప్పంచనా వేసుకోవడం పెద్ద తప్పు. నేను ఒక్కడిని ఇది సాధించలేను. ఈ విషయం మీకు కూడా తెలుసు. నడవలేనందువల్ల ఏది సాధ్యం కాదని అనుకోకండి. అది కూడా డ్రాగ్ బాల్. అవును, డ్రాగ్ బాల్.
మనందరం కలిసి కట్టుగా పనిచేస్తే సాధించొచ్చు. అదరగొట్టారు. ఇది డ్రాగ్ బాల్ లాగే, మీ స్పీడు నా స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం దీన్ని సీల్ చెయ్యాలి. వెళ్ళు. పర్వాలేదు, పరిస్థితి చక్కబడ్డట్టే. ఖచ్చితంగా ఈ రోజు వర్డ్ పెన్ మిమ్మల్ని కోపగించుకుంటాడు. డ్రాగన్ క్రూ అతని మీద కోపంగా ఉన్నాడని తెలిసిందంటే ఇంకా కోప్పడతాడు. నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మీరు పూర్తి చేశారు. సూపర్. నువ్వు నగరాన్ని కాపాడావు. డ్రాగన్ బూస్టర్ నాకు ఎంతో సహాయం చేశాడు. ఎవరు? డ్రాగన్ బూస్టరా? ఎక్కడ? నిజంగానే వాడు చాలా గొప్పవాడు. అవును, ఇది మనందరికి పునర్జన్మే. డ్రాగన్ బూస్టర్ చూసుంటే బాగుండేది. అప్పుడు తను నా గురించి ఎంతో గొప్పగా చెప్పుండేవాడు. అది డ్రాగన్ బాల్ లాగా. అవును, అది కూడా ఇలాంటిదే అని అనుకోండి. అయినా సరే మన టీం అంత గొప్ప టీం కాదు. ఎప్పటికైనా మనమే అన్నింటిలో గెలుస్తాం. నాన్న కష్టాలు పెడుతున్నాడే. నువ్వెక్కడున్నావు? త్వరగా రా. నేను తర్సలు మాట్లాడుతున్నాను. 2 డ్రాగన్లు నన్ను వెంటాడుతున్నాయి. నాకు నీ సాయం కావాలి. నాతో పాటు వచ్చిన డ్రాగన్లు ఏవయ్యాయో తెలియడం లేదు. ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండు. నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని సక్రమంగా వినియోగించు. నాతోనే ఆడతారా? అటువైపు వెళ్ళొద్దు, తిరుగు. ఇటువైపు వద్దు, రైట్ సైడ్ తిరుగు. వాటి ఎనర్జీ మనకొచ్చింది. ఎందుకు మనం ఇంకా ప్రారంభించకుండా ఉన్నాం? ఎందుకంటే మనం ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాం. తను లేకుండా ఈ రేస్ జరగదు. నీ రేస్ ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. తను ఎప్పుడొస్తాడు? ఒక్క నిమిషం. డ్రాగన్ సిటీ సెక్యూరిటీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అదేంటి? తను ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. డ్రాగన్ సిటీ సెక్యూరిటీ దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నాకు ఇప్పుడు సిగ్నల్ కట్ అయింది. ఇప్పుడు అతను మాత్రమే మిస్ అవ్వలేదు. ఇలాగే వెస్ట్ కార్లలో ఉన్న చాలా మంది మిస్ అయ్యారు. దీనంతటికి ఎవరో ఒక గ్రూపే కారణం. వాళ్ళెవరో మనం కనిపెట్టే తీరాలి. ఇలాగే జరుగుతూ ఉంటే బాగుండదు. ఒక్క నిమిషం. అతని డ్రాగన్ రంగేంటి? అది పర్పుల్ కలర్ కదా. అది చాలా ఎఫెక్టివ్ అయిన కలర్. ఈ కలర్ లో ఉన్న డ్రాగన్ దొరికి దాదాపు 3000 సంవత్సరాలు అవుతుంది. అది చాలా అపూర్వమైంది తెలుసా? కానీ ఈ డ్రాగన్స్ అన్నిటిని ఎవరు దొంగతనం చేస్తున్నారు? నాకు తెలిసి ఒక డ్రాగన్ సైన్యానికి సంబంధించింది. బహుశా వాళ్ళు ఈ పని చేస్తుండొచ్చు. దీని నాయకుడు వుల్. అతన్ని కనిపెట్టామంటే మనం అంతా బాగు చేయొచ్చు. ఇప్పుడే భారాన్ని దింపుదాం అనుకున్నాను,
కానీ అన్ని రకాల డ్రాగన్లని కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ పెయిన్ కి కింద పనిచేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. వేరే ఒక బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని వాళ్ళు సృష్టించాలని తహతహలాడుతున్నారు. బౌలాగానా? కానీ దానికి చాలా సంవత్సరాలు అవుతుంది. దాన్ని కూడా త్వరగా పూర్తి చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ని సిద్ధం చేసుకొని ఉండొచ్చు కదా. దానికి సంబంధించిన చాలా టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది మాత్రమే కాదు, వాళ్ళకి తెలివితేటలు కూడా ఎక్కువే. విషయం అదా? మీరు చెప్పిన మ్యాటర్ తో నేను ఎన్ని కలర్స్ లో ఎన్ని డ్రాగన్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పబోతున్నాను, సరేనా? నాకు కొంచెం టైం ఇవ్వండి చాలు. ఇంకా ఒక్క కలర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, అది కూడా గ్రీన్ కలర్. దాని పేరు ఫుల్టారస్. ఆ పచ్చ కలర్ డ్రాగన్ ఎవరి దగ్గర ఉండదు, పిస్టిస్ దగ్గర మాత్రమే ఉంటుంది. అలా అయితే మనం వెంటనే వెళ్ళి ఆయన చూడవలసిందే. ఏయ్ ఫెస్టిస్, నా చేతి సైజులో ఉన్న మీరు నన్నే పేరు పెట్టి పిలుస్తారా? ఇంకోసారి అలా పిలిచారంటే మీ నలుగురిని నుజ్జు నజ్జు చేసేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్దామని మేమిక్కడికి వచ్చాం. నాకే వార్నింగా? ఎందుకు నాకు వార్నింగ్? అన్ని కలర్స్ లో ఉన్న బెస్ట్ డ్రాగన్స్ కనపడకుండా పోతున్నాయి. నీ డ్రాగన్ ఒకటే అందులో మిగులుంది. నా పచ్చ కలర్ డ్రాగన్ దొంగలిస్తారని నాకే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? ఈ సంవత్సరం విన్న బెస్ట్ జోకు ఇదే. ఏంటి అతను మన మాటలు వింటలేదు? ఎందుకు వింటాడు? వాడి శరీరం బండలా ఉంది కదా. అందుకని మనం అలా వదిలి వెళ్ళిపోలేం కదా. ఆ డ్రాగన్ దొంగలించే ముఠాని మనం ఇక్కడే ఉండి పట్టుకోవాలి. ఆ తర్వాత మనందరికీ డ్రాగన్ బూస్టర్ దర్శనం దొరుకుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? కేట్, నువ్వు వెంటనే నా తమ్ముడికి సహాయం చేయాలి. సరే కంగారు పడుకో, నేను చూసుకుంటాను. చిన్నపిల్లని ఏడిపిస్తున్నావా? మిమ్మల్ని మేము చుట్టుముట్టాం, మీరు మా నుంచి తప్పించుకోలేదు. అది చెప్పడానికి నువ్వెవరివి? నువ్వు అక్కడే ఉండి వాళ్ళకి సహాయం చేయి, మిగతా నేను చూసుకుంటాను. నన్ను కూడా అక్కడికి రమ్మంటావా? చెప్పింది వినవు. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. నువ్వు మా చేతిలో ఓడిపోయావు. ఇకపై నీ డ్రాగన్ మాకే సొంతం. వాళ్ళందరినీ మీరు బంధించండి. ఓ, నీకంత బలం ఉందా? అయితే ఉండు, ఇప్పుడు చూద్దాం. మీ డ్రాగన్ ఎనర్జీ కూడా మాకు వచ్చిందంటే మా పని ఇంకా సులువు అవుతుంది. దానికి నేను అవకాశం ఇవ్వను కదా. నువ్వా? మనం ఒకరికొకరు ఎదురుగా పోరాడుకుంటే బాగుంటుంది. నువ్వు డ్రాగన్ బుస్టర్వి కదా, అనవసరంగా సమస్యలు తాకు వెళ్ళిపో. మర్యాదగా వాళ్ళని వెళ్ళనివ్వండి. ఆర్డర్, మమ్మల్ని కాపాడు. మమ్మల్ని ఇక్కడ బంధించారు, తొందరగా వచ్చి కాపాడు ఆర్డర్. ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఇప్పుడు నేను కావాలా లేక మీ ఫ్రెండ్స్ కావాలా? ఆర్డర్, ఇది ఇంకా పూర్తి కాలేదు. ఆ పచ్చ డ్రాగన్ సేఫ్ గా ఉందా? అది కాదు, మీరెందుకు సహాయానికి పిలవలేదు? ముందు మమ్మల్ని కాపాడు, తర్వాత పచ్చ డ్రాగన్ ని కాపాడొచ్చు. వాడు నా డ్రాగన్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. వినటానికే చాలా బాధగా ఉంది. అతనికి అవసరమైన డ్రాగన్స్ అన్ని దొరికాయి.
వాడి ట్రిక్కి నేను మోసపోయినన్న సంగతి నమ్మలేకపోతున్నాను. ఆ బండోడున్నాడు కదా, నేను ఎంత చెప్పినా తను నా మాట వినలేదు. నిన్ను వాళ్ళు బాగా మోసం చేశారు. కంగారులో నాకేమీ అర్థం కాలేదు, సరేనా? ఈ మాటలన్నీ ఇప్పుడు అక్కర్లేదు. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలి. మాటి మాటికి చిన్నపిల్లల్లాగా గొడవ పడకండి. కానీ ఇందులో నా తప్పేం లేదు. ఏయ్, నువ్వు తప్పక చేసావని ఇక్కడ ఎవరు అనలేదు. ఓ, వీడు బాధ తట్టుకోలేకపోతున్నావు. నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. నీ దగ్గర నుంచి, ఇంకా నీ దగ్గర నుంచి, ఈ డ్రాగన్ బూస్టర్ దగ్గర నుంచి కూడా. అన్నయ్య, అతన్ని వెళ్ళని వదిలేయి. అతను ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రాని. సరే, ఇప్పుడు మనం ఏం చేయదలుచుకున్నావో తెలుసా? వాళ్ళు దొంగలించిన డ్రాగన్స్ అన్నిటినీ మనం బయటికి విడిపించి ఇక్కడికి తీసుకురావాలి. తప్పకుండా అందులో ఎటువంటి సమస్య ఉండదు. నా సహాయం లేకుండా మీరే పని చేయలేరు. నేను మీతోనే ఉండాలి. హే కిడ్, ఏంటి? నీ మిషన్ లో బ్లింక్ అవుతుందేమో చూడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. అది బ్లింక్ అవుతుంది. ఆశ్చర్యంగా ఉందే. మనం వెతుకుతున్న చోటు ఇదా అని నాకు అనుమానంగా ఉంది. డ్రాగన్ బూస్టర్ సహాయం లేకుండా మనం అస్సలేం చెయ్యలేము. నువ్వేం కంగారు పడకు. డ్రాగన్ బూస్టర్ చేయలేందుకు కూడా నేను చేయగలను. నీకు ఆ విషయం తెలుసా? ఏయ్, నువ్వేమన్నా లిటిల్ సూపర్ స్టార్ అనుకుంటున్నావా ఏంటి? ఇందాక నువ్వు చెప్పిన మాటలు నిజమే. ఏంటి? నేను వెళ్ళాలా? వెళ్ళడం నా వల్ల కాదు. అనవసరంగా నేను ఇరుక్కున్నాను. హే, ఇక్కడ చాలా డ్రాగన్స్ ఉన్నాయి. అవన్నీ కనిపించకుండా పోయిన డ్రాగన్సే. ఇక్కడ ఒక బోన్ మార్క్ కనిపిస్తోంది. అలాంటి బోన్ మార్క్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అది అన్ని రంగుల్లోకి మారిపోతోంది. నాకు బాగా అర్థమైంది. ఇది ఒక రకమైన ఆర్టిఫిషియల్ బోన్ మార్క్. దీన్ని అన్ని డ్రాగన్ల నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు కొత్తగా ఒక డ్రాగన్ ని సృష్టించబోతున్నారు అనుకుంటాను. మనం వెంటనే ఇక్కడ నుండి బయలుదేరాలి. మనం వెంటనే వెళ్లి ఈ విషయాన్ని మాటస్తో చెప్పాలి. అక్కర్లేదు, మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. అది ఇప్పుడే. అతి త్వరలోనే ఈ ప్రపంచంలో ఒక డ్రాగన్ సృష్టించబడుతోంది. అది నా ఈ డ్రాగన్. నేను డ్రాగన్ బూస్టర్ అవ్వాలని ఆశపడలేదు కదా. ఎంత భారాన్ని నేను ఒక్కడనే మోయగలను? అబ్బో, నువ్వు నన్ను ఎంతో భయపెట్టేశావు తెలుసా? ఏంటి? ఏం చేస్తున్నావు? ఆపమంటున్నానుగా, ఆపు. ఇది డ్రాగన్ బూస్టరే కదా? అది నిజమైన డ్రాగన్ బూస్టర్. ఏంటిది? ఎవరు ఏమనుకున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసు మారకూడదు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నిన్ను నమ్మి ఎన్నో డ్రాగన్స్ ఉన్నాయి. నీ మీదున్న నమ్మకంతో నిన్ను లీడర్ని చేశారు. నువ్వెప్పటికీ తప్పు చేయవు. అందువల్ల నువ్వే డ్రాగన్ బూస్టర్. నువ్వు ఇంకా బాగా ప్రయత్నించాలి. నిజమైన డ్రాగన్ బూస్టర్కి ఆయన మీద సందేహం వచ్చిందా? కానీ ఆయన పోరాటాన్ని ఆపలేదు. సరే, మనం ముగ్గురమే ఉన్నాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఏమన్నా లోపలికి వెళ్ళాలా? అది డ్రాగన్ సైన్యం. మనం లోపలికి వెళ్ళి ఏం చేయగలం?
ఉన్నవి చాలా అన్నట్టు వాళ్ళు మళ్ళీ కొత్త డ్రాగన్ కూడా సృష్టిస్తున్నారు. నువ్వు సాధించగలవు. మనమే ఎవరో ఒకరం డ్రాగన్ బూస్టర్ అవుతే తప్పేంటి? నువ్వేమంటున్నావు? అలా ఉంటే ఎలా ఉంటుంది అని నా ఉద్దేశం. నేనే డ్రాగన్ బూస్టర్. ఏయ్ అదేం జాంగ్ కాదు, చూడు జాగ్రత్త. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. ఇది రాలేదు. ఎంతో ఆశించాను. ఎవరు వస్తున్నారు? అది ఎవరో ఏంటో. ఓ మీరేనా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కదా? అతని దగ్గర పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మా గురించి నువ్వేం బాధపడకు. ఇందులో గర్వపడటానికి ఏం లేదు. అవును, సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి మీకు లేదా? అరవకండి. నాకు భయంగా ఉంది. అది నా దగ్గరికే వస్తుంది. డ్రాగన్స్ అన్ని ఒక్కటే మన దగ్గరికి వచ్చేస్తున్నాయి బాబోయ్. ఏమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది రండి, రండి పారిపోదాం. బాబో త్వరగా రా, పారిపోదాం. రా వెళ్దాం. ఆథర్ ఫ్రెండ్సా, నా కొత్త డ్రాగన్ కి దొరికిన మొదటి వేట వీళ్ళేనా? చాలా సంతోషం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము. ఏం చేద్దాం? డ్రాగన్ బూస్టర్ మనల్ని కాపాడాలి. ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిచారా ఏంటి? ఇంతవరకు నేను ఇలాంటి చెత్త డ్రాగన్ ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే కలర్ ఒకలా ఉంటేనే అందంగా ఉంటుంది కదా. ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా సేపట్లో అది మనల్ని ఏం చేయబోతుందో అర్థం కావట్లేదు. అలా అయితే వాడిని మామూలుగా మార్చేద్దాం. అద్భుతంగా ఉంది. ముందు ఆ ఆర్థోపెన్ని అంతం చేసిరా. నిన్ను ఇలా చూడాలని నా ఆశ. కాస్త ఓపిక పట్టు బావు, ఓపిక పట్టు. లాన్స్ నీ చేతుకుని చెప్పి త్వరగా తనకు విసిరేయ్. అన్నయ్య దీన్ని తీసుకో. చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఏంటి ఇలా చేసావు? వాళ్ళు కొత్తగా కనిపెట్టిన బోన్ మార్క్ మనకి ఇప్పుడు కావాలి. అది నేను తీయలేకపోతున్నాను. అది ఇప్పుడు పేలిపోతోంది. వాటిని మనం వదలకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి. డ్రాగన్ సైన్యం తప్పు చేస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడేం చేయాలి? ఇది వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు, కానీ మనం దీన్ని ఎదుర్కోగలం. కలిసికట్టుగా పనిచేస్తే ఎదుర్కోగలం. డ్రాగన్ బూస్టర్ మేమేం చేయాలో చెప్పు, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏంటి, సిద్ధంగా ఉన్నావా? ఓకే ఫ్రెండ్స్, ప్రారంభించవలసిందే. కమ్ ఆన్. నేను ఇక్కడున్నాను, నన్ను చూడు. నేను ఇక్కడున్నాను. ఇక వేరే మార్గమే లేదు. మన ఆయుధాన్ని ఉపయోగించవలసిందే. నో!
నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు? ఇకపై డ్రాగన్ సైన్యం తప్పు చేయదని మేము మీకు హామీ ఇస్తున్నాం. రండి, మనం వెళ్దాం. ఇప్పటికీ నేనే డ్రాగన్ బూస్టర్. నా బాధ్యతను మర్చిపోను. ఆ బోన్ మార్క్ నాశనమైనందువల్ల ఇంకొక సమర్థవంతమైనటువంటి డ్రాగన్ ని వాళ్ళు సృష్టించలేరు. ఇప్పుడు మనకి రక్షణ ప్రశాంతంగా ఉంది. మంచి పని చేసావు. సమయానికి మనసు మార్చుకున్నావు. ఒక విషయం అర్థం చేసుకున్నాను. ఇక ఏ విషయానికి కంగారు పడకూడదు, సందేహపడకూడదు. మనకు మన మీద నమ్మకం ఉండాలి. ఎందుకు పెద్ద మాట మాట్లాడతావు? మేము అదంతా ఎప్పుడే మర్చిపోయాం కదా. నీకింకా ఎటువంటి సమస్య ఉండదు. నువ్వు వెళ్ళి రేస్ తీసుకో. కావాలంటే మంచం కిందకెళ్ళి పడుకో. వెళ్లే ముందు స్నానం చేసి వెళ్ళు. త్వరగా కేన్, ఇక్కడ చాలా మందిని సెక్యూరిటీగా ఉంచారు. అదేంటి అలా చూడు? మనల్ని చుట్టుముట్టారు. మాట్లాడకో. సరే, నేను ఇప్పుడల్లా నోరు తెరవలే. ఏయ్, ఏంటిది? ఎవరు నువ్వు? హలో. హేయ్, మనం వాడిని పట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత స్టూవర్ట్ ఈ డ్రాగన్ సిటీకి తిరిగి వచ్చాడు. స్టూవర్ట్ స్కీపర్ జట్టుకు చెందిన వ్యక్తి. ఆయన నీకు తెలుసా? ఈ పిల్ల పిశాచి చేసిన చేష్టల వల్ల ఆ డ్రాగన్ బూస్టర్ ఎస్కేప్ అయ్యింది. వాడి కథ ముగించు. లేదు, ఆ డ్రాగన్ బూస్టర్ కి సహాయం చేయటానికి ఇప్పుడు మరోసారి వచ్చాడనుకుంటాను. ఆ పుట్టోడు మిమ్మల్ని ఓడించారని మీరు చెప్తున్నారా? అలా అయితే వాడు చాలా పవర్ఫుల్ అనుకుంటాను. మనుషులకు డ్రాగన్లకు యుద్ధం జరిగిన తర్వాత వీడు దాక్కున్నాడు. ఒకసారి నేను వాడితో పవర్ఫుల్ టెక్నాలజీని సృష్టించమన్నాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు. ఏంటి పవర్ఫుల్ టెక్నాలజీ? దాంతో డ్రాగన్లను ఏమైనా చేయొచ్చా? అవును, ఇటువంటి క్రీపర్స్ వల్లే ఆ పవర్ఫుల్ టెక్నాలజీని సృష్టించగలం. ఆ పవర్ఫుల్ టెక్నాలజీని సృష్టించి దాదాపు 3000 సంవత్సరాలు అవుతోంది. వీళ్ళందరూ చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళంతా ఎక్కడ దాక్కున్నారో నాకు తెలిసినట్టయితే వాళ్ళని తీసుకువచ్చి నా బానిసలుగా చేసుకున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో వెతుకు, ముఖ్యంగా స్టూవర్ట్ను వెతుకు. డ్రాగన్ బూస్టర్, నువ్వు ఇది కూడా చేయకపోతే ఎలా? నీ వల్ల కాదంటే చెప్పు, నేను చేస్తాను. మీరు పొగిడినందుకు చాలా సంతోషం. ఇలాంటి నిజమైన అద్భుతమైన రేసులో పాల్గొనడానికి నేను ఇంకా సిద్ధం కాలేదనుకుంటా. బాధపడకు. దీన్ని ట్రై చేయి. ఇది నా హోమ్ మేడ్ కొత్త టెక్నాలజీ. రేస్ కి వెళ్ళటానికి టెక్నాలజీ అక్కర్లేదు, ప్రతిభ ఉంటే చాలు. స్వయంగా గెలుస్తాడు. నా టెక్నాలజీ ద్వారా ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెడీ అవుతుంది. అది ఎటువంటి దానిపైన దాడి చేస్తుంది. మనకి ఎటువంటి ప్రమాదము రాదు. సో నా టెక్నాలజీని యూజ్ చేసి చూడు. ఒక చిన్న ప్రశ్న, ఇది పనిచేస్తుందా? అద్భుతం. పర్వాలేదే, బాగానే చేశాడే. తొందరపడి ఎంత బాగుందని చెప్పావు, కానీ ఇప్పుడు తను కింద పడిపోయాడు. దీనికి ఏమంటావు? యాక్చువల్ గా దీంట్లో ఒక చిన్న పని ఉందనుకుంటాను.
నీకున్న సామర్థ్యానికి ఇంకొంచెం ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకని నువ్వు ఈ టెక్నాలజీని నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అలాంటి సామర్థ్యం నాకు రాకపోతే నేనేం చెయ్యాలి? ఎన్నో కొత్త ప్రయత్నాలు ఉన్నాయి. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఈ చోటు నువ్వెలా కనిపెట్టావు? వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంది, ఈజీగా కనిపెట్టేస్తారు. నిజమైన డ్రాగన్ బూస్టర్ కి వీళ్ళు సహాయం చేస్తారు. అవునవును, ఇదిగో చూసావా, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది నీకు చాలా సహాయపడుతుంది. ఏంటది? చూడడానికి కొత్తగా ఉంది. ఇది కూడా మన రక్షణ కోసం యూజ్ చేసేదే. అవును అవును, ఈయన చాలా కరెక్ట్ గా చెప్పారు. నన్ను అడిగితే దీన్ని నువ్వు యూజ్ చేయొద్దు అనే చెప్తాను. ఇది 3000 సంవత్సరాలుగా ఎవరు చూడని ప్రదేశంలో ఉన్నది. ఆ వాడు మాత్రం దీన్ని తీసుకున్నట్లయితే దీన్ని తప్పకుండా దొంగిలించుండేవాడు. దీన్ని సృష్టించిన వాళ్ళను కూడా అతను వదిలిపెట్టాడు. ఆర్థర్, నా మాట విని దాన్ని యూజ్ చేయకుండా ఉండు, మంచిది కదనిపిస్తోంది. హిట్ చెప్పేది నిజమే, ఇది చాలా ప్రమాదకరమైన ఆట. నేను ఈ ఒక్కసారి మాత్రమే ప్రయోగిస్తాను, ఎందుకంటే స్టూవర్ట్ ఒంటరిగా ఉన్నాడు కదా, అందువల్ల సమస్య ఏం లేదు. దాక్కోవడంలో నువ్వు నంబర్ 1. కరెక్ట్ గా చెప్పావు. ఇది నాకు కావాలి. ఈ బటన్ లూజ్ చేసి నేను దాన్ని తీసుకుంటాను. ఇది పగిలిపోయింది. ఇక నుండి ఇలాంటి వస్తువుల్ని నేను అస్సలు ముట్టుకోను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో శబ్దం వచ్చింది. నాకు తెలీదు, నేను దేన్ని ముట్టుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? రా. వీడు చాలా మొండిగా ఉన్నాడు. వావ్, ఆకుపచ్చగా ఎంత అందంగా ఉంది. దీన్ని ఎంతో అద్భుతంగా చేశారు. ఒక్కసారి ముట్టుకొని చూద్దాం. ఓరి దేవుడా, ఇది పగిలిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని నేనే కావాలని పగలగొట్టానని ఎవరైనా అనుకుంటే నన్ను పచ్చడి చేసేస్తారు. పని పూర్తయింది. నా కొత్త టెక్నాలజీ మిషన్ ని ఇక్కడ పెట్టేస్తాను. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి రిపేర్ చేసి మళ్ళీ తెస్తాను. సరిపోతుంది. హే, ఇలా చూడు, మనం విన్నామే, అది ఈ మిషన్ అనుకుంటాను. రేపు డ్రాగన్ రేస్ జరిగేటప్పుడు మనం దీన్ని తీసుకుని వెళదాం. మీ నాన్న స్టూవర్ట్ కావాలని చెప్పారు కదా మిత్రమా. కానీ నాకు ఆ మిషన్ కావాలి. ఆ మిషన్ నా చేతికి దొరికిందంటే తర్వాత నేనే హీరోని. డ్రాగన్ రేస్ లో గెలిచిన తర్వాత ఆ పొట్టి స్టూవర్ట్ ఎక్కడున్నాడో నేను కనిపెడతాను. నా గెలిపే నాకు ముఖ్యం. మా నాన్నగారు చెప్పింది తర్వాత చేస్తాను. ఆ తర్వాత దాన్ని నేను పగలగొట్టాను. దీన్ని ఫిక్స్ చేయాలంటే నా దగ్గర ఇప్పుడు టూల్స్ లేవు. ఆ టూల్స్ తీసుకుని రేపు నేను వస్తే బాగుంటుందేమో. సరే సరే, దయచేసి నన్ను ఎవరి దగ్గర ఇరికించకు, నిన్ను వేడుకుంటున్నాను. ఇంకొంచెమే, పని పూర్తయిపోతుంది. దీన్ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు సరైపోయింది. ఇప్పుడు ఈ మిషన్ ని దీని స్థానంలోనే పెట్టేశాను. ఈ టైంలో మీరు ఎక్కడేం చేస్తున్నారు? అదే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అదేంటంటే పగిలిపోయిందిరా నాయన. వీడు ఎందుకలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? నాకు ఇది పాన్ మెషిన్ కదా, వాడి మెషిన్ తీసి మార్చేయాలనుకున్నాడా? అరే, ఇది మంచి ఆలోచనే. మనకి ఈ మెషిన్ అవసరం ఉండదు. అంతేకాదు, ఇది మంచిది కూడా కాదు. దీన్ని చెత్తలో పడేయాలి. ఆర్త తన ప్రతిభ తెలుసుకోవాలి. ఇది మంచిది కాదు. బాస్, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? నేను కేని మాట్లాడుతున్నాను. మీరు చెప్పింది తీసుకున్నాను, ఇప్పుడు తీసుకొస్తున్నాను.
ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మిషన్ ని తను తీసుకెళ్లిపోయాడు. త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి. ఓ, 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 ఆ! దీన్ని డ్రాగన్ రేస్ జరిగే ప్రదేశానికి తీసుకుని వెళ్దాం. దీన్ని అక్కడ ఉంచి దాన్ని తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదే. నాకంతా అయోమయంగా ఉంది. ఏం చేస్తున్నావు? హాహా, దొరికింది. ఇంతసేపు దీనికోసమే నేను చూస్తున్నాను. ఇది వద్దు, ఇది పని చేయదు. దీని కలర్ సరిగా లేదు. హా, ఇదంతా మనం చేయాలంటావా? దీన్ని నేను పగలగొట్టానని తెలిస్తే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. బాగు చేశాను. ఎంత అందంగా ఉందో చూడు. సాయంగా ఉంది. దీనికి ఎలాగైనా సరే కనిపించకూడదా చేయాలి. నువ్వేం చేస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. నేనేం చేయలేదు. ఆ పచ్చ కలర్ మిషన్ వచ్చిన దగ్గర నుంచి నీ ప్రవర్తన ఏం బాలేదు. దాన్ని ముట్టుకోకూడదని చెప్తున్నాను, కానీ నువ్వు ముట్టుకుంటున్నావు. ఆ అది ఇక్కడే ఉంది. కావాలంటే దాన్ని నువ్వే చూసుకో. నాకు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆ డ్రాగన్ రేస్ ప్రారంభం కాబోతుంది. నువ్వు రెడీ అయితే మనమిద్దరం త్వరగా వెళ్ళి దాన్ని చూద్దాం. ఓ, మొత్తానికి తప్పించుకున్నావు. నువ్వు త్వరగా రా, డ్రాగన్ రేస్ కు వెళదాం. వెళ్దాం. మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న డ్రాగన్ రేస్ పోటీదారులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ పోటీ మొదలు పెట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అందరూ చప్పట్లు కొట్టండి. పోటీదారులకు అభినందనలు. ప్రతిసారిలాగే ఈసారి కూడా మోడ్రిక్ పేజ్ గెలుపొందారు. ఎప్పటి నుండో ఈ రేస్ లో నేను గెలుస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ వచ్చి నువ్వు పోటీ పడుతూనే ఉన్నావు. నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ పని త్వరగా ముగించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇలాగే ఇక్కడ పెట్టేశాను. నాకు తెలియకుండా మీరు ఏమీ చేయలేర్రా. రాత్రి వేళల్లో మీరిద్దరూ ఎవరికి తెలియకుండా ఆ మెషిన్ తో వాడుకుంటున్నారు. అవును కదా? చెప్పండి, నేనన్ని కనిపెడుతూ ఉంటాను. ఇప్పుడు మనం తప్పించుకోవాలి. నేను పెద్ద కామెడీ విలనిరా. నా నుంచి మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు నువ్వు బోన్లో చిక్కుకునే ఎలక పిల్లలాగా నా చేతికి చిక్కా. మీ వాళ్ళంతా ఎక్కడున్నారో ఇప్పుడు నువ్వు మాకు చెప్పి తీరాలి. ఈ రేసు అయిపోయిన వెంటనే నిన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్తాను. ఒక్క విషయం, మా నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం. మళ్ళీ రేసు మొదలు కాబోతోంది. ఇప్పుడు 2వ రౌండ్. అదే పోటీదారులు, కానీ ఎన్నో అడ్డంకులు. అంతేకాదు ఈ పోటీలో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందరూ సిద్ధంగా ఉన్నారా? పర్వాలేదే, ఇదే అంత కష్టంగా లేదు. మనం తప్పించుకోవడానికి చాలా దారుంది.
చెప్పేలోగానే ఇలా జరగాల. ఓ ఆర్థర్ కి దెబ్బ తగిలిన కారణంగా మోడ్రిక్ ఈసారి ఫస్ట్ గా వచ్చారు. ఈ రౌండ్ లో మోడ్రిక్ 30 సెకండ్లలో గేమ్ ను ముగించారు. ఓ ఇక నేను ఓపిక పట్టలేను. నాకు వెంటనే స్టూవర్ట్ యొక్క గేర్ కావాలి. ఎప్పుడు నీకేదో ఒకటి కావాలని అడక్కు, స్వయంగా ప్రయత్నించు. ఆ రోజు మన కెప్టెన్ ఏం చెప్పారు? ఇటువంటి టెక్నాలజీలో కొత్త మిషన్లు చాలా ప్రమాదకరమైనవి. ఆగు, దీనికి నేను ఒప్పుకోను. ఆ మెషిన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు, కానీ అది నిజమైంది కాదు. చూడు, దీన్ని నేను చెత్తలో పడేశాను. ఓ థ్యాంక్స్. నాకంతా గందరగోళంగా ఉంది. ఏంటి? ఏం లేదులే. ఏంటి? ఏం లేదు చెప్పాను కదా. నువ్వు 30 సెకండ్లలోగా పూర్తి చేయలేదంటే ఓడిపోతావు. అది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇదుందనే ఇలా మాట్లాడుతున్నావా? మళ్ళీ పోటీ మొదలు కాబోతుంది, కానీ ఇద్దరు రేసర్లు మాత్రమే ఉంటారు. సిద్ధంగా ఉండండి. ఒక్క నిమిషం, వాళ్ళ దగ్గర అలాంటి గేరే ఉందా? ఈ రేసులో నువ్వు ఎంత వేగంగా వెళ్ళినా సరే నన్ను నువ్వు జయించలేవు. ఒకవేళ ఈ గేర్ తప్పేందని నా మనసు కనిపిస్తాను. నేను ఇది ఒంటరిగానే సాధించగలను అనుకుంటాను. మన వల్ల కానిదంటూ ఏదీ లేదు. ఆర్థర్ గెలిచారు. మొదటి రౌండ్ లో ఓడిపోయినా ఆఖరి రౌండ్ లో ఆయన గెలిచారు. నువ్వు సాధించావు. అది గేర్ సహాయం లేకుండా. అన్నయ్య, ఆ కేన్ స్టూవర్ట్ ని పట్టుకుపోయాడు. వాళ్ళు ఖచ్చితంగా ఓడించడానికి వెళ్తున్నట్టున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి. నాకు తెలుసు, కీపర్ చిహ్నానికి పెద్ద సమస్య వస్తుంది. దీనికోసమే వాళ్ళు తీసుకెళ్ళుంటారు. అది నా దగ్గర ఉంది. కాసేపు మీరందరూ నిశ్శబ్దంగా ఉంటారా? అసలు మిషన్ బావు దగ్గర ఉంది. ఇక్కడ ఉంది నా మిషన్, అర్థమైందా? నువ్వెందుకులా వాగుతున్నావు? పొద్దున బానే ఉన్నావుగా. ఓ, ఇది బాగుడు కాదు, నేను చెప్పేది నిజం. ఇక చాలా ఆపుతారా? దాన్ని నాకు ఇవ్వు. డ్రాగన్ బూస్టర్ ని బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది. అవసరంగా ఎక్కడికైనా వెళ్తున్నారా? అదంతా తర్వాత నువ్వేం చేస్తున్నావు? అలాగైతే ఒక ఒప్పందం చేసుకుందాం. ఒప్పందమా? ఈ పొట్టోని తీసుకురమ్మని మా నాన్నగారు నాతో చెప్పారు. మధ్యలో అనవసరంగా రాకో. నువ్వు స్టూవర్ట్ నాకు అప్పగించావంటే నిజమైన రిఫ్రెషింగ్ గేర్ ని నీకు అప్పగిస్తాను. వీడు చెప్పేది నిజమేనా? దీని సహాయంతో నేను ఇన్నాళ్ళు సురక్షితంగా ఉన్నాను. నేను నమ్మలేకపోతున్నాను. ఈ గేర్ నీ దగ్గరుంటే మిగతా వాళ్ళకన్నా నువ్వు ఎంతో స్ట్రాంగ్ గా ఉండగలవు. అర్థమైందా? వాడు చెప్పేది కూడా నిజమే, కానీ మీ నాన్నకి దీని గురించి తెలియదు కదా. ఈ స్టూవర్ట్ అతనికి చేద్దామా, ఏమంటావు? మా నాన్నగారు ఎప్పుడు ఈ పొట్టోడు గురించి చెప్తుంటారు. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను డ్రాగన్ బూస్టర్. సారీ పామ్, ఈ చెత్త గేర్లోనే నీ జీవితం అంతమవ్వాలని ఉంది. తర్వాత నిన్ను కలుసుకుంటాను డ్రాగన్ బూస్టర్. థ్యాంక్ యూ డ్రాగన్ బూస్టర్. కానీ మిషన్ ఎందుకు ఇచ్చేసావు? ఈ మిషన్ మాత్రమే నీకు దొరికిందా? పర్వాలేదు, ఒక విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. అవును నాన్నగారు, చూడండి ఈ మిషన్ ఎంత బాగా పనిచేస్తుందో. దీన్ని మీకోసం
మీకోసమే తీసుకొచ్చాను. వాడు మనల్ని బాగా మోసం చేశాడు. మొత్తానికి నేను ఓడిపోయాను. Any of you know the legend of the lost track of doom? Excuse me, did you just use the word doom? Legend has it that the Dragon City Marathon track that you will all be racing on tomorrow was actually built over another ancient track. The lost track of doom. A strange crew of orange dragons called the Prophets would snatch away riders during the marathon. None were ever seen again. Some say they now serve their dragon masters. Oh, dragons controlling humans. Yeah, they don't really exist. Do they? I said it was legend. Can we just talk about the Dragon City Marathon tomorrow and not your old ghost stories? Yes, of course. Let me tell you the key to the marathon race. It is like the key to you and your dragon. If you cannot balance with each other and with your teammates, you will fail. 500 miles of major obstacles, dangerous speed traps, frightening vertical agility tests, and grueling gear challenges. The team will have to be sharp. Team? Since when is your girlfriend part of our racing team? We need her experience and wildfire speed for this race. Yeah, try not to slow us down too much with that big green roadblock, Cyrano. I think you're even beginning to look alike, too. We are? No, we are most certainly not. Harmon's got a dragon head. Very funny. Remember, you must work together tomorrow. A team's strength does not come from the individual, but when each becomes part of the one. When each becomes part of the one. I'm not scared. Me neither. Well, maybe a little. A lot. Track of doom! Try not to fall too far behind! Try not to get too far ahead. You'll need me and Cyrano soon enough. There are obstacles on this track that only a bull-class dragon can bash through. Hey guys! Teamwork, remember? When each becomes part of the one! Thank you, Mini Mortis! According to my calculations, Arthur, there is a more directly triangulated vector to the undercity leg of this track. Shortcut. Lead on, Parmesan. This way. And it's not Parmesan. That's the name of a cheese. Nice call. Road to nowhere. After you. This is the part of the track that Mortis talked about. Built over the old track. The lost track of doom, 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 doom. Shh! Did you hear that? I don't hear anything. Oh, gee. Was that me? Come on, guys. This race is serious. Kane, you look like you've just seen a ghost. Go back. Ambushed. Hundreds of them. Orange dragons. Silent riders. Run! The prophets? Let's get out of here, too!
Guys, the Dragon Eyes are faking. They want us all to run away scared so they can win the race. Come on. Didn't work, did it? Yeah, well, it was very convincing. Help! Someone help! Come on! Down here! Help! Mordred Payne? Just hurry up, Pen! Some crazy orange dragon smashed the track! I can't hold on for long! You guys, wait here. Be careful, Arthur. Grab my hand! You can thank me later. Can we leave now? In a word, How unfortunate. How terribly unfortunate. This is incredible! It predates any track I've ever seen. Look at the draconian architecture, the use of temple-like support structures. The track of doom. Too bad you won't get out to tell about it. The legend, it's true. Those are the orange dragons. The prophets. Prepare to meet your doom. no choice, boy. We need the Dragon Booster right now. Release the dragon! Stand down! The black and gold dragon of legend. And the Dragon Booster. Silence! I am not speaking to you, human. What? That's right, Dragon Booster. It is I, the Dragon, Prophecy. I speak through this human. And it is this human who serves me, as shall you. The great bow returned. Humans have again abused and controlled your kind. Racing, battling. Humans should not control you. You can still choose. He has chosen. Me, his Dragon Booster. And I don't control him. We work together. I said silence! We're a team! We protect each other! Yes, of course you do. Just until it really matters. That's when humans always fail. Fail their dragons and each other. Not all humans. Not us. We, the prophets, shall be the judge of that. And the track of doom shall be your test. Test? 3,000 years ago, the prophets helped the original Dragon Booster to stop the Dragon-Human War. It seems humans never learned the lessons he taught and have abused dragons again. This time, we shall not be so helpful. Take these fools to the track of doom. Orange dragons, fellow prophets. This indeed is a very special day. For the humans we test include none less than a new Dragon Booster. If this Dragon Booster proves unworthy, then indeed all humans are unworthy. No pressure, huh? Doom? Doom? Doom?
Let the test begin. I don't suppose we could put this off till next week. I've got another race. No choice! This way, guys! Too short! Overdeveloped muscle mass! Green draconium bones and energy load! No stride! No speed! Here! Your number 5 thruster gear? But that's 55 gigadrex of torque! Even for Cyrano's mass and relative speed and draconium reserve, that gear is... Was that? No, can't be. I don't think I've ever seen a bull-class dragon go so fast. Yeah, and neither is Cyrano. What kind of joke is this? A dead end? There! I can see light. We can climb out. It looks way too small for our dragons. And I would never leave Bo. Ever. Me neither. Yeah! Yeah! They have refused to abandon their dragons. They have passed the second test. What is it? I don't know, but Cyrano is onto something. I feel a slight draft coming in. Maybe there's a secret escape route. Way to go, Cyrano! Yeah, nice job, Professor. Ha! Those creepy orange dragons thought they could outsmart us! Not this team! Oh, I can't wait to tell Mortis. When each becomes part of the one! Look at that! They're beautiful. And they're very dangerous. They're bone marks. Can I touch one? No one touches anything. We all know what those things can do. They have the spirit of ancient warrior dragons. They can affect your mind. Parm, no! Can't you see they're pulling you in? They're taking you over. I want it! Parm, stop! You just want all the power for yourself! Out of my way! Parm, no! Parm, snap out of it! What happened? The bone marks were pulling you in. Lance, stop! Lance, no! Lance? Lance! Come on, Lance, wake up! What happened? Don't worry, bro. You're back. Let's get out of here! There may be more traps! We're back here! And here is where you shall remain, for you have failed the track of doom. How sad! You almost made it out, but you failed where humans always do, in selfish greed for power. No! The bone marks tried to overpower us, but it is they that failed. We were set to leave without them. Lies!
Two of you humans were bent on stealing them. One almost did. He's just a kid! Last chance, Paul. Join us or perish. He is with me, and I'm with him. We are a team. Then so be it. Take them to the pit. Humans and unworthy dragons, prepare to meet your doom. We can do this, guys! Teamwork, remember? Destroy the Dragon Booster! That should slow him down a bit. I'll make him angrier. He's gonna mag blast! Get ready, guys! Now! Looks like we found an exit. Oh, maybe not. Destroy the Dragon Booster! You don't have a chance! The odds are overwhelming! I don't know. Looks more like a toss-up to me. All dragons, attack! Guys, that way! The exit! I'll draw their fire! No! We're a team! We're not leaving you! When each becomes part of the one, release the dragon! Release the dragon! Possible. A dragon and human as one! Destroy him now! You fools! We have to help Prophecy! He's in trouble! Prophecy, hold on! We can save you! No! Stay away! My own can save me. Your own have fled! Bo's energy is almost drained! Come on, Bo! Guys! A little teamwork here! You got it! Give me all you got, Wildfire! Okay, guys! Let's do it! It appears we have misjudged you. Today you have shown us that perhaps humans and dragons can work together after all. My name is Reaper. We gave ourselves to dragonkind long ago, feeling that they were the only ones fit to rule. You have passed the test, and you may go. But remember, the dragon is always watching. We're back on the track, and the race is still on. Maybe we can catch up. Maybe we can still win it! As a team. Try not to slow us down.
What are you?